మెదక్ జిల్లా రామాయంపేట శివారులో చిరుతపులిని బంధించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత 10 రోజులుగా చిరుతపులి గ్రామ శివారులోని సర్వాయికుంట వ్యవసాయ పొలాల వద్ద సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తోంది. దీంతో స్పందించిన అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు సీసీ కెమెరాలు, బోన్ ఏర్పాటు చేశారు. చిరుతపులిని పట్టుకునేందుకు కుక్కను ఎరవేశారు. రైతులు రాత్రి వేళలో వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. వారం రోజుల నుండి మేము డైలీ ఎవ్రీడే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే రాత్రిపూట నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము. తర్వాత బాంబులు, క్రాకర్స్ పేల్చడం, తర్వాత వాళ్ళ మైకుల ద్వారా స్పీకర్స్ తోటి మేము అనౌన్స్ చేయడం, తర్వాత నోటీస్ బోర్డ్స్, ప్లే కార్డ్స్ అంటించడం అట్లాంటివి జరుగుతుంది. ఈ రోజు మటుకు మేము కెమెరా ట్రాప్స్ 2 కెమెరా ట్రాప్స్ పెట్టాము. తర్వాత బోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ సైడ్ కూడా ఎవరు కూడా ఈ రోజు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని మా యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. ఇంత పిల్లగా అప్పటి నుంచి ఉన్నా ఎన్నడూ రాలేదు. ఎడ్లు మెప్పుకుంటా, బలరు మెప్పుకుంటా, మేకలు మెప్పుకుంటా ఇటే ఉన్నా. ఎన్నడూ కనవాలేదు. ఇదే ఫస్ట్ మా కుక్క తిన్నదంటే ఇదే డౌట్. ఎన్నడూ రాలేదు. మళ్ళా అడుగులు చూసుకుంటా వస్తే అట్లెక్కి పోయి చూసే వరకు ఇక మన సాలరా కూడా ఏర్పడ్డది. మన సాలరా వచ్చి ఆడికే చూసి ఇది ఇయ్యాలి ఉంచుదామన్నాడు. సార్ ఇయ్యాల కూడా తింటుంది అన్నది. ఆ తిన్న వరకు మొత్తం తిన్నది. పొట్టి పొక్కలు ఉన్నాయి. మళ్ళా అట్లా చూద్దామంటే మళ్ళీ తింటుంది అన్నం. వరకు ఇక సాల్ట్ చేసిర్రు. ఉంచద్దా అయితే కాలు పెట్టి